హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. చెప్పేవాడికి వినేవాడు లోకువ, ఇది పాత నానుడి. ఇప్పుడు తీసేవాళ్లకు చూసేవాళ్లంటే లోకువ అంటున్నారు సినీ జనాలు. అనడం కాదు, ఇప్పుడు వార్ 2 కూలీ చిత్రాల విషయంలో అది నిజమే అనిపిస్తోంది. వార్ 2 హిందీ చిత్రం కాగా కూలీ తమిళ మూవీ. అయితే ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడంతో తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఇవి రెండు భారీ చిత్రాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. ఇక్కడే తెలుగు ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చే విషయం ఒకటి బయటపడింది. కూలీ చిత్రానికి సంబంధించి తమిళనాడు రాజధాని చెన్నైతో పోలిస్తే హైదరాబాద్లోనే టికెట్ ధరలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెన్నైలోని పీవీఆర్ మల్టీప్లెక్స్లో టికెట్ ధర 183 రూపాయలు ఉంటే అదే హైదరాబాద్ పీవీఆర్లో ఏకంగా 453 రూపాయలు చూపిస్తోంది. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. సింగిల్ స్క్రీన్ విషయంలో రెండు నగరాల మధ్య తేడా భారీగా కనిపిస్తోంది. అటు వార్ 2 టికెట్లు కూడా ముంబై కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతులిస్తున్నాయి. దానికి తోడు నిర్మాతలు ప్రీమియర్ షోల పేరుతో ప్రేక్షకుల నుంచి దారుణంగా పిండేస్తున్నారు. అయితే తెలుగు సినిమాలకు పెంచినా మన హీరోలే కదా అని ప్రేక్షకులు ఎంత ఖర్చైనా పెట్టుకొని చూస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు డబ్బింగ్ చిత్రాలకు కూడా ధరలు పెంచేస్తే మధ్యతరగతి వాళ్ళు సినిమా చూడొద్దా అని ప్రేక్షకులు నిలదీస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో టికెట్ల ధరలు పెంచుకునే సంస్కృతి లేదని, అలాంటిది తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. పెట్టిన బడ్జెట్ మొత్తం తొలి రోజే లాగేసుకోవాలన్న దురాశ నిర్మాతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక వార్ 2ను తెలుగు రైట్స్ కొనుక్కొని విడుదల చేసిన నాగవంశీ వార్ 2కి ముంబై కంటే ₹1 ఎక్కువ కలెక్షన్స్ రావాలని కోరారు. మరి ఎక్కువ రావాలంటే టికెట్ ధర కూడా ఎక్కువ పెట్టాలి కదా. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు కాకపోయినా వార్ 2 కూలీ సినిమాల టికెట్ రేట్స్ అమాంతం పెంచేశారు. అయితే ఇప్పటికే జనాలు థియేటర్లకు మునుపటిలా రావడం లేదు. ఒక వారం ఆగితే ఎలాగో ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామని భావిస్తున్నారు. మరి మన సినిమా వాళ్ళ తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పూర్తిగా రావడం మానేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నిర్మాతలు, ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మధ్యతరగతి ప్రజలకు సినిమాలు చూసే అవకాశం కల్పించకపోతే సినీ ఇండస్ట్రీయే మూతపడే పరిస్థితి వస్తుందంటున్నారు. కూలీ, వార్ 2 చిత్రాలకు టికెట్ల ధరలు పెంచడంపై అటు సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ నడుస్తోంది. అసలు డబ్బింగ్ చిత్రాలకు హైక్ ఎందుకు ఇస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆడియన్స్ డబ్బింగ్ చిత్రాలను బాయ్కట్ చేస్తే అందరి తిక్కా కుదురుతుందని అభిప్రాయపడుతున్నారు. కూలీ టికెట్లు చెన్నైలో కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయని, అలాగే వార్ 2 టికెట్లు ముంబై కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని, తెలుగోళ్లంటే మరీ అంత లోకుగా కనిపిస్తున్నారా అని మండిపడుతున్నారు.